Garuda Express, an international courier service. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై భారత అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ 124 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 41 ఓవర్లలో 289 పరుగులు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లు ఉమేష్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పారు. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీసుకోగా భువనేష్ కుమార్ 1 వికెట్ తీసి భారత్కు విజయాన్ని సొంతం చేశారు. అంతకుముందు భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. భారత జట్టుకు గట్టి పునాది వేశారు. తొలి వికెట్కు 136 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ఓవరాల్ ఛాంపియన్స్ ట్రోఫీలో 3వ సెంచరీ భాగస్వామ్యాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు శిఖర్, రోహిత్ జంట. తద్వారా అత్యధిక శతకాల భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా అరుదైన ఫీట్ను నెలకొల్పారు. వీరి తర్వాత వెస్టిండీస్కు చెందిన క్రిస్ గేల్, చందర్ పాల్వే, దక్షిణాఫ్రికాకు చెందిన గిబ్స్, గ్రేమ్ స్మిత్లు 2 సెంచరీ భాగస్వామ్యాలతో సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నారు.